భారతీయులమైన మనం ఈ రోజు మన దేశమును సర్వతంత్ర స్వతంత్ర ప్రజాతంత్ర దేశముగా రాజ్యాంగమును రచించుకొనుచున్నాం. సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందరికీ సమానమైన న్యాయం, భావంలో, భావ ప్రకటనలో, నమ్మకంలో, విశ్వాసంలో, దైవారాధనలో స్వేచ్ఛను, హోదాను, అవకాశములను కల్పించడంలో సమానత్వాన్ని పాటించవలనని తీర్మానించుచున్నాము. మనం నిర్మించుకున్న చట్టంలో, మనం రాసుకున్న రాజ్యాంగంలో, న్యాయశాస్త్రంలో ప్రజలకు రక్షణగా నిలిచే పోలీసు చేతిలో మాత్రమే తుపాకీ ఉండాలని ఉంది. కానీ నేడు ఆ తుపాకీ తన వర్గాన్ని కాపాడుకునే నెపంతో ఫ్యాక్షనిస్టులు, వర్గశత్రువును నిర్మూలించే సిద్ధాంతంతో తీవ్రవాదులు తమ చేతిలోకి తీసుకున్నారు. నిజానికి ఆ తుపాకీ ఎవరి చేతిలో ఉండటం న్యాయం? ఈ ప్రశ్నకు సమాధానమే ప్రార్థించే చేతుల కంటే పనిచేసే చేతులు గొప్పవి. వీళ్ళు పని చేసుకోండి. దయగల బాబులండి. ఏమయ్యా, నా ఫేస్ చూస్తుంటే ముష్టి వేసే వాళ్ళ కనిపిస్తుందా మీకు? అవునయ్యా, ధర్మప్రభువులు ముష్టి ఎత్తారయ్యా. ఎందుకు వేస్తానయ్యా? ఏమి నీ లాజిక్? గాంధీ గారి బొమ్మ కింద కూకున్నారు కదండి. ఆహా, తాత జాతి పిత్త, దేశానికి స్వరాజ్యం తేవడమే కాదు, అడుక్కునే హక్కు కూడా ఇచ్చావా మహాత్మా? నువ్వు స్వాతంత్ర్యం తెచ్చిన ఈ దేశంలో ఎక్కడున్నాడు మంచి పొలిటీషియన్? ఎక్కడ చూసినా అంతా పొల్యూషన్. దీనికి ఒకే ఒక సొల్యూషన్. అదే అదే పీపుల్స్ రెవల్యూషన్. గొప్ప మాట చెప్పారు బాబు, ధర్మం చేయండి. అడుక్కోవటం రెవల్యూషన్ కాదు సోదరా. నేను రీసెర్చ్ చేసుకోవాలని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే స్టైఫండ్ తో బతుకుతున్నవాడిని. నెలాఖరు వచ్చేసరికి నాది మీ పొజిషనే. అయినా ఇదిగో ఈ 10 పైసలు తీసుకుని నన్ను ఈ రోజు వదిలేయండి. 10 పైసలకి ఇలివాడుంది బాబు, రూపాయన్నా ఇవ్వండి. రూపాయ? తాకట్టులో భారతదేశం అంటే ఏంటో అర్థం కాని విద్యార్థికి కూడా తక్కువ అర్థమయ్యేలా సమాధానం చెప్పావయ్యా. రూపాయి విలువ 10 పైసలకు పడిపోయిందని. ధర్మం చేయలేను గాని మీకు సెల్యూట్ చేసుకుంటున్నా. శుభమా అంటూ మంత్రి నేను వచ్చే ఈ ముష్టికోలేదయ్యా. ఛార్జీలు తగ్గించాలా, స్కాలర్షిప్లు పెంచాలా? ఇప్పటికే గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చి నడ్డీలకు పడుకుంది. ఇంకేది వచ్చేది? మంత్రి గారు, మీరు పెద్దలు, నోటికొచ్చినట్టు మాట్లాడి విద్యార్థులను రెచ్చగొట్టకండి. ఏంటి ఈ చదువుకునే పిల్లకాయలు ఏం చేస్తారు? ఈ చదువుకునే పిల్లకాయలే పాకిస్తాన్ లో అయూబ్ ఖాన్ గవర్నమెంట్ పడగొట్టారు. ఈ చదువుకునే పిల్లకాయలే విశాఖలో ఉక్కుని సాధించారు. ఈ పిల్లకాయలే ఆనాడు జై ఆంధ్ర జై తెలంగాణ చదివిన వాళ్ళ. అది మీలాంటి స్వార్థ రాజకీయ శక్తులు ప్రేరేపించిందని గమనించి తెలుగు జాతి ఒక్కటేనని తెలుసుకుని ఫైనల్ గా తెలుగుదేశానికి చేకొట్టారు. అంటే మేము అభివృద్ధి సాధించలే? సాధించారు, అడుక్కు తినటం. అవును, మరి 6 లక్షల కోట్లు అడుక్కు తెచ్చా మీ అందరికి అన్నం పెడుతున్నాం. మీరు తెచ్చిన అప్పుకి వడ్డీ ఎంత కడుతున్నారు? ఎంత? ఏడాదికి 60,000 కోట్లు. చేసిన అప్పు తీర్చకపోతే ఏమవుద్ది? ఏమవుద్ది? మళ్ళీ మమ్మల్ని బానిసలు చేస్తారు. ఏంటి న్యూసెన్స్? అసలు ఈ దేశంలో తప్ప ఏ దేశంలోనూ మేము వెనకబడి ఉన్నాం, మాకు సహాయం చేయండి దేవుడు అంటూ ఎక్కడ ఏడవరు తెలుసా? అది అట్టడమ్మా. ఏం అడిగేది? భుజం మీద పంచాచంలో కంచా తప్పక. ఇందాక నువ్వు అన్నవే ఏంది పెంచేది? బొచ్చు అని. ఆ బొచ్చు తీసుకుని ఏడుకుండల వాడు వరాలిస్తాడంటారయ్యా. కానీ మీరు ఆ బొచ్చులో వేసుకుని బొచ్చేసి పేదవాడిని ఇంకా పేదవాడిని చేస్తున్నారు. సర్వ్ ది కంట్రీ సేవ్ ది కంట్రీ అన్న మాటను మార్చేసి సేవ్ ది కంట్రీ షేర్ ది కంట్రీ అని మింగేస్తున్నారు. ఒకనాడు భారతదేశం పేరు వినబడితే గుర్తుకు వచ్చేది ఓంకార శబ్దం. ఇప్పుడు గుర్తుకు వస్తుంది స్కాంకార శబ్దం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా రవి తూర్పు దిక్కున ఉదయిస్తాడు, కానీ మన దేశంలో 4 దిక్కులా ఉదయిస్తున్నాడు భైరవి. అదే మేం కల్లుకునే రాజ్యం వస్తే ఈ భారతదేశంలో అడుక్కు తినేవాడున్నాడు. భూమి అందరికీ, భుక్తి అందరికీ, శక్తి అందరికీ, విముక్తి అందరికీ. మీరు కోరే రాజ్యమా? యు మీన్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్? ఏ లలిత, రూపాయి బిళ్ళ ఇవ్వవే. వీళ్ళ కమ్యూనిజం వస్తుందో రాదో తేల్చి పారేస్తాను. కింద నిల్లు పైన ఫుల్లు డ్రెస్ వేసుకున్న హై క్లాసు బొమ్మ బురుస్తో కమ్యూనిజం బతుకు తేల్చేస్తావా? నీ బాబుకి వాడి బాబుకి బాబులకి అర్థం కానిది కమ్యూనిజం అంటే. కమ్యూనిజం ఒక మహావృక్షం. ఎందరో భూస్వాములు దాని కొమ్మలు నరకగలిగారే గాని వేళ్లు పీకలేకపోయారు. మళ్ళీ ఒక కామ్రేడు రక్తపు చుక్క దాని మొదల మీద పడితే చాలు, అది చిగురిస్తుంది. అదేంటొదినా, నాకు చెప్పకుండా పెళ్లి చూపులేంటి? చూడమ్మా,
ఇప్పటికే ఏ మహత్య మూలంగా మన కుటుంబం అల్లరి పాలైంది. ఏ సంబంధం లేనిది ఎందుకు చంపుతాడు అంటున్నారంట. నీకు దండం పెడతాను, ఇప్పుడు అల్లరి చేయి. లక్ష్మి కావ్యం తీసురా. పద. మా చెల్లెలు కావ్య, కూర్చోమ్మా. అమ్మాయిని చూశారు కదా, శుభమని ఒక మాట అనేసుకుంటే. అనుకునేదే ఉందండి, కట్నం ఇంకో 1,00,000 కావాలి. అదేమిటి బావగారు, కట్నం ముందే అడ్వాన్స్ గా కావాలని మీరంటే నెల రోజుల క్రితమే ఇల్లు తాకట్టు పెట్టి మీరు అడిగిన ₹1,00,000 ఇచ్చానుగా, మళ్ళీ ఇప్పుడు ఇంకో 1,00,000 అంటారేమిటి? మాట్లాడకుండా ఒప్పుకుంటే మీకే లాభం, లేకపోతే మీ చెల్లెలే అలరవుతుంది. నా చెల్లెలకి ఏంటండి నిప్పు? నిప్పు కాదు, తుప్పు. ఇవిగో ఈ ఫోటోలు చూడండి. మీ చెల్లెలు పెళ్లి ఒకటితో ప్రేమ ఒకటితో వెలగబెడుతోంది. వాడు మన కులం వాడు కూడా కాదు. దరిద్ర మొక్కవా, కులం గారి కులం వాడితో నానా తిరుగులు తిరిగి నా ఇంటి పరువు తీస్తావా? ఇవాళ నిన్ను చంపి నేను చేస్తాను. అరే ఎందుకు బావగారు బంగారం లాంటి పిల్లని చంపుకుంటారు? నేనేమన్నా పెళ్లి చేసుకున్నానా? కాకపోతే మీ చెల్లెలు తిరుగుళ్ళ కోసం ₹1,00,000 ఫైన్ వేశాను అంతే. నేర్చుకోలేను. అయితే నేను తాంబూలాలు పుచ్చుకోను. అంతేకాదు, అడ్వాన్స్ గా మీరు ఇచ్చిన 1,00,000 కూడా వదులుకోవాల్సి వస్తుంది. లేరా నిన్నే లేవే. పొలానికి అడ్వాన్స్ ఇవ్వడం చూశాను, ఆవునో గేదెనో కొనటానికి అడ్వాన్స్ ఇవ్వడం విన్నాను. పెళ్లి కొడుక్కి అడ్వాన్స్ ఏమిటి? ఏయ్, నన్ను ఎవరనుకున్నావు? ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకుని ఇంకొకరిని ప్రేమిస్తే ₹1,00,000 ఫైన్ తో ఫైన్ గా బ్రతికే నెల తక్కువ వేతవి. రేపు ఆ పిల్ల నిన్ను కాదని ప్రేమించిన వాడితో కాపురం చేస్తే ఏం చేస్తావురా? ₹2,00,000 ఫైన్ తో సరిపెట్టుకుంటావరా? బ్రోకర్ విధవా. శివాజీ, వీడిని చెప్పు తీసుకుని కొట్టలేదు సంతోషించు. వరకట్నం నిషేధించిన ఈ దేశంలో అడ్వాన్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి ఎదిగిన మధ్యతరగతి మానవుడా, నీకు నమస్కారం. ఇల్లు తాకట్టు పెట్టి పెళ్లయ్యాక వీధిలో బతుకుతావా? ఆ తర్వాత పట్టుకుట్టి కోసం పుట్టిన బిడ్డను కూడా అమ్ముకుంటావా? పేరుకి వరకట్నం నిషేధం. ఈ దేశంలో కోటాలో దొరికే కిరసనాయులు ఓడలను చంపడానికి అద్దరికే చాలటం లేదు కృష్ణమూర్తి. వరకట్నం నిషేధం, బాల్య వివాహం నిషేధం, మందు నిషేధం అన్ని కాగితాల మీదే. నిజానికి నిజంగా నిషేధం అయింది ఏమిటో తెలుసా? మానవత్వం. ప్రాణం ఇచ్చి కొందామన్నా ఏ సందులోనూ దొరకటం లేదు. ఈ రోజే ఇల్లు తాకట్టు నుంచి విడిపించాలి. ఇప్పుడే డబ్బులు తీసుకొచ్చిస్తాను. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరి సాక్షిగా అశోక్, కావ్య దంపతులు కాబోతున్నారు. ఆగండి, ఆగండి, ఆగండి. మరీ అంత సింపుల్ గా తేల్చేయకండి. దండలు తీసుకొచ్చాను. న్యాయస్థానం నిన్ను నిర్దోషి అని చెప్పి ప్రపంచంలో తిరిగే హక్కు కల్పించుండొచ్చు, కానీ ఇది పవిత్రమైన విశ్వవిద్యాలయం, ప్రపంచ మేధావులు తయారయ్యే పుణ్యస్థలం. ఇక్కడ నిన్ను అడుగు పెట్టబడు. కోర్టు నన్ను నిర్దోషం చెప్పింది. నే గెలిచినా న్యాయం గెలుస్తుందన్న మాట నిజం, కానీ గెలిచేదంతా న్యాయం కాదు. ఈ కుళ్ళు వ్యవస్థలో జరిగే అన్యాయాలు, అక్రమాలు చూసి చూసి న్యాయదేవత కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయో, నెత్తురే కారుతుందో కళ్ళగంతలు విప్పితే కదరా తెలిసేది. ఏంది బే నకరాలు చేస్తున్నావు? మత్సూదన్ వెనక ఎవరున్నారో చూసినావా? చూశాను బేవకో. పోలీసులు చూసి రౌడీలు భయపడాలి, రౌడీలను చూసి పోలీసులు లాఠీలతో రెచ్చిపోవాలి. కానీ ఇక్కడ రౌడీలు, పోలీసులు అన్నతమ్ములా ఒక హంతకుడికి బాడీగార్డులా వచ్చారు. అప్పుడే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వీళ్ళకి ఎలాగూ సిగ్గు, శరం, చీవు, నెత్తురు ఏమీ లేవు. మీకేమైందయ్యా? నువ్వు రీసెర్చ్ స్కాలర్ అని నీ భవిష్యత్తు నాశనం చేయడానికి ఇష్టం లేక ఊరుకుంటున్నాను. తప్పుకో. గొట్టాలకు భయపడడం తెలంగాణ గడ్డ మీద పుట్టిన గడ్డి పరకకు కూడా అలవాట్లేదు. జర మీరు తప్పుకోరు సార్, కొడుకుని ఖతం చేసి క్లియర్ చేస్తాం. ఏమిట్రా నువ్వు క్లియర్ చేసేది? ఒక్క తన్ను తంతే నువ్వు, నీ కదరు పైన మీ ఫాదర్తో కలిసిపోతావు. అది మన రాజ్యాంగం, న్యాయశాస్త్రం, శిక్షాస్మృతి, భారతం, రామాయణం, భాగవతం, ఖురాన్, బైబిల్. ఇది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఈ ఉపనిషత్తులు. భారతీయులందరూ నెత్తి మీద పెట్టుకుని పూజించే ఈ పవిత్ర గ్రంథాలను కళ్ళతో తొక్కుంటూ వస్తావా? చిరబాబు, 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 కాలేజీలో నిన్ను రానియనందుకు వాకౌట్ చేసి అమ్మన్నాడు మీ నాయన. హలో, ఇది అసెంబ్లీ కాదు వాకౌట్ చేయడానికి, విశ్వవిద్యాలయం. ఈ రోజు నుంచి వాడికి లాకౌటే. శివాజీ జిందాబాద్, శివాజీ జిందాబాద్, 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 జిందాబాద్. చూశారా మాస్టర్, ఒక రౌడీ ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరేయడానికి వచ్చాడు. వాడు ఏ సందేశం ఇస్తాడు? కత్తి ఎలా దుయ్యాలో నేర్పుతాడు, సోడా బాటిల్ ఎలా విసరాలో నేర్పుతాడు, చైన్ ఎలా తిప్పాలో నేర్పుతాడు.
అంతేనా? నేటి విద్యార్థి రేపటి పౌరుడు అన్నాడు నెహ్రూగా. నేటి రౌడీ రేపటి రాజకీయ నాయకుడిగా మారి ఏ ఎండకా జెండా ఎగరేసి కత్తులతో కరెన్సీతో గెలిచి వెళ్లి చట్టసభల్లో కూర్చుంటే వాడు ప్రజా ఆసామి అవుతాడు గాని ప్రజాస్వామ్యవాది ఎలా అవుతాడు మాస్టారు? జాతీయ జెండా గాలిపటం కాదు, ఎవడు పడితే వాడు ఎగరేయటానికి. శివాజీ, వాడికి బుద్ధి చెప్పేవాడు ఎక్కడో ఎప్పుడో పుడతాడు. అదే మన బలహీనత. ఈ దేశంలో రావలసినంత వేగంగా విప్లవం ఎందుకు రావటం లేదో తెలుసా? ఎవడన్నా పోరాడి పెడితే తిందామనుకునే జనం ఎక్కువగా ఉండబట్టే. బ్రతుకు ఇంతి అనుకుంటే నరకం, బ్రతుకు ఎంతో అనుకుంటే స్వర్గం. నిజమే, కానీ వాడికి సామాన్యులు అండలేదు, రాజకీయ నాయకులు అండ ఉంది. పక్కనే ఉండి జెండా ఎగరేయించిన ఎమ్మెల్యేని చూడలే. ఏకాంబరం గారు, ఎమ్మెల్యే ఏకాంబరం గారు, ఎమ్మెల్యే ఏకాంబరం గారు, ప్రజాపతి ఏకాంబరం గారు, మన ప్రియతమ నాయకుడు ఏకాంబరం గారు. ఆగుండ్రి. ఏందిరా నా పొలంలో మందిని దింపినావు? నీ పొలమా? ఆధారం చూపించు. నా మాటే ఆధారం. వేల వేల ఎకరాలు గుప్పెట్లో పెట్టుకున్న మీ అధికారం నుంచి, మీ వ్యక్తి నుంచి విముక్తి కలిగించాలని, పేదవాళ్లకు మేలు జరగాలని పొలాలకు సీలింగ్ పెడితే నౌకర్ల పేర 2000 ఎకరాలు బినామీగా రాయించావు. ప్రభుత్వాన్ని మోసం చేయాలనుకున్నావు. నిన్ను ఎలా ఎదురు తిరగాలో వాళ్లకు నేను నేర్పించి ఎవరి పేరు మీద ఉన్న పొలంలో వాళ్ళను జెండాలు పాతమన్నావు. ఇవిగో దస్తావేజులు చూపించి జెండాలు పాతేస్తే చూస్తూ ఊకోమంటావా? ఏం చేస్తావు? బెదిరిస్తావా? ప్రజాకారులను తరిమి కుట్టిన తల్లికి పుట్టాను రా నేను. దేశాయులను దేశముఖులను తెగనలిగిన తండ్రికి పుట్టాను రా నేను. పేదవాడి చెమటతో తరిచిన భూమిలో మొలిచిన మొక్కకు పూచిన ఎర్ర గులాబీ నేను. ఇగో ఈ నల్లగొండ జిల్లాలో 1000 మంది కమ్యూనిస్టులు మట్టిలో కలిసిపోయినరు. గిట్ల ఎదురు తిరిగే కోటి గొంతుకుల ఆవేశాన్ని ఒక్క తుపాకీ గొట్టంతో ఆపలేవని తెలుసుకో. ఈ భూమి వాళ్ళది, భక్తి వాళ్ళదే. ఏంది నాయనా అంతోనే? ఆగు బిడ్డ, చంపుతావా? ఒక వీరుడి రక్తంతో తడిసిన భూమిలో మరిచేది వరిచేలు కాదు, వరిసేలు. అప్పుడు ఈ దేశాన్ని అనేది టాటాలు కాదు, తూటాలు. నీ చేతిలో ఉన్న తుపాకీలో 2 గుళ్ళే ఉన్నాయి. అవి చాలవు ఈ గుండె చప్పుడు ఆపడానికి. నా వెనుక చూడు. నిన్నటి దాకా పంచందరా నీ కల్పొక్తా అన్నవాడు నాగళ్లు పట్టారు. ఆ నాగళ్లతో మీ శరీరాలు దున్నటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క పూట గంజి తాగిన దానికి గతిలేని ఈ పేద గాడిదలను చూసుకుని తెచ్చిపోతున్నావురా. పేద గాడిదలా? ఆ పేదవాడే లేకపోతే నీ నోట్లోకి 4 ఏళ్లు వెళ్ళవరా? దుక్కి దున్ని నీరు పెట్టి నారు పోసి పైరు పెంచి కోత పోసి కుప్ప నూర్చి ఒడ్లు దంచి ఉండి పెడితే ఆ పళ్ళెం మీద పడితే కుక్కవిరా నువ్వు. దమ్ము చేస్తున్నప్పుడు కళ్ళలో ముళ్ళు కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో గట్టు మీద కూర్చునే మీకేం తెలుస్తుందిరా పేదవాడి గురించి? చెరుకు నరుకుతున్నప్పుడు భర్తని తాచుపావు కాటేస్తే ఆ ఇల్లాలు తాడిబుట్టు కోసం ఎంత తల్లడిల్లిపోతుందో గుడికి కింద కూర్చునే మీకేం తెలుసురా పేదవాళ్ల గురించి? కష్టం ఒకటిది, భోగం ఒకటిది, ఇక జల్తానై. శ్రమ ఒకటిది, సుఖం మరొకటిది, నహీ చల్తా. గింజొకటిది, గంజొకటిది, ఆక్షేపం. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అని ఆలపించిన యాదగిరి పుట్టిన నల్లగొండరా ఇది. బూర్జువాదరుల మీద గోచి బిగించిన ఐలమ్మ పుట్టిన ఎర్రగొండరా ఇది. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం మళ్ళీ నాతోనే మొదలవుతుంది. బళ్ళు కట్టుకుని ఊరు విడిచి పారిపోతే బతికిపోతారు, వెదురు తిరిగితే చితికిపోతారు. గాడిద గోడ. ఎందుకు అలా రెచ్చిపోతున్నారు? నేనున్నానుగా, ఆగండి. బలరాం పటేల్ గారు పదండి. పదండ్రి. ఇన్కులాబ్ ఇన్కులాబ్, విప్లవం విప్లవం. ఎరా బానిస కొడుకుల్లారా, ఇంతకు ముందు నేను వస్తే తుండ్లు తీసి నిలబడేటోళ్ళు ఇప్పుడు రొమ్ములు తీసి నిలబడతారా? విప్లవ గీతం పాడితే 4 కోస్తానని చెప్తే విప్లవ నాయకుని పిలుస్తారా? మీ ఏలు ముద్రలతో నా తాను నోట్లుండాయి, మీ బతుకులు నా పాదాల తాను ఉండాయని మరిచి అన్న అండ చూసుకుని నా కొడుకును చెప్పుతో కొట్టిస్తారా? నా అన్నకు అన్నం పెట్టినోని చెయ్యి నరుకుతా, నా కొడుకును చెప్పుతో కొట్టిన దాన్ని చెయ్యి నరుకుతా. దాన్ని గుందు కనండి. ఇదేనైనా కాబోరి. దీని చెయ్యి నరికి నా పాదాల తాన ప్రసాదంగా పెట్టు.
నడుమ దొర ఏందిరో వాడి పీకుడేందిరో వాడే విప్లవ గీతం పొయ్యరా నాలుక. ఓ ముద్ద అన్నం పెట్టమ్మా. అన్నం పెట్టింది నరకరా చెయ్యి. మనిషి శరీరంలో నిప్పు, భూమి, ఆకాశం, గాలి, నీరు అనే పంచభూతాలున్నాయి. అవి ఈ ప్రకృతిలోనూ ఉన్నాయి. మనిషి బ్రతకడానికి గాలి పీల్చాలి, నీరు తాగాలి. ఆకాశంలో సూర్యరశ్మికి భూమిలో పంటలు పండాలి. ఆ పంటలు వంటగా మారి కడుపులోకి వెళ్ళటానికి నిప్పు కావాలి. ఇది ఒక పైసా ఖర్చు లేకుండా శరీరం బ్రతకడానికి ప్రకృతి ఇచ్చిన వరం. కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిన ఈనాటికి గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఫ్రీగానే దొరుకుతున్నాయి. కానీ భూమి మాత్రం ఫ్రీగా దొరకటం లేదు. ఎందుకో తెలుసా? జనాభా పెరుగుతోంది తప్ప భూమి మాత్రం పెరగటం లేదురా. అందుకే ఈ భూమి కోసం పోరాటం. అందుకే ఆనాడు దుర్యోధనుడు సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వనని ఈ భూమిలో కలిసిపోయాడు. ఈ శరీరంలో ఉన్న భూమి వెళ్ళి ఈ భూమిలో కలిసిపోయే వరకు భూమి మీద మనిషికి ఆశ చావదు. ఆ నాలుగింటిలాగా భూమి కూడా ఫ్రీగా దొరికే వరకు ఈ పేదవాడి పోరాటం ఆగదు ఆగదు ఆగదు. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? ఓపిక ఉంటే పోయి గ్లాస్ తెచ్చుకొని డాన్స్ చేయపో. మ్యూజిక్ ఆఫ్ చేసినవేమరా? మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తున్నాను. అరెస్టా? ఏ పోలీస్ స్టేషన్ సారా నువ్వు? వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గర ఏదో గొడవ జరుగుతుందని ఎవరో ఫోన్ చేశారండి. ఎస్ఐ గారు నేను స్పాట్కి వెళ్ళామండి. అక్కడ ఏ గొడవ లేదండి, ప్రశాంతంగా ఉందండి. అంత ప్రశాంతంగా ఉంటే ఎస్ఐ గారు తలపగిలి ఎలా చనిపోయారు? తిరిగి వస్తా ఉంటే లారీ గుద్దిందండి. ఎస్ఐ గారు తల పగిలి చచ్చిపోయారండి. ఎస్ఐ బడి నల్లారి కింద సార్. ఎందుకయ్యా ఇలాంటి కేసులు బుక్ చేస్తారు? రాజకీయ కక్షలుంటే ఇంకో విధంగా తీర్చుకోమనండి. కోర్టుకి ఇంకేం పర్లేదా? ఆ డ్రైవర్ని కస్టడీలోకి తీసుకోండి. మధుసూదన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాను. చెప్పరా, ఏం జరిగిందో జడ్జి గారికి నిజం చెప్పు. నా పెళ్లి కుదిరింది సార్. గా సంతోషంలో మా దోస్తులందరినీ పిలిచి దావత్ ఇచ్చిన. మా పక్కింటోడు వచ్చి గీ న్యూసెన్స్ ఏంది అన్నాడు. దాంతో ఇంకా బాగా సౌండ్ వేయించిన. పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తామంటే పాటలతో గా ఎస్ఐ గారిని ఎత్తి వల్ల కొట్టిన. అక్కడనే దెబ్బకి చచ్చింది సార్. మిస్టర్ జస్టిస్, కాలేజీలో హేమ అనే అమ్మాయి నరికి చంపింది వీడు కాదని ఇదే కోర్టులో ఆ లాయర్ వాదిస్తే అది మీరు నమ్మి వీడిని నిర్దోషిగా విడుదల చేశారు. ఇప్పుడు చెప్పరా, హేమ ఎలా చనిపోయింది? నన్ను లవ్ చేయనందన్న కోపంతో నేనే గొడ్డలతో నరికినా. విన్నారా మిస్టర్ జస్టిస్? ఆ కేసులో ఆల్రెడీ ఒక నిర్దోషి ఉరిశిక్షకు గురయ్యాడు. ఈ కేసులో మరో నిరపరాధి జైలు గొడవ మధ్యకి వెళ్ళబోతున్నాడు. 2 కేసుల్లోనూ తప్పించుకుంది నరమాంసం రుచి మరిగిన ఈ చిరుత పులి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పిన ఆ నీచుడు తుపాకీ కొట్టం గొంతు మీద పెట్టగానే నిజం చెప్పాడు. వాడికి ఏ శిక్ష పడుతుంది? ఐపీసీ 302 ప్రకారం ఉరిశిక్ష. కానీ మరో కోర్టుకు అప్లై చేసుకుంటాడు. ఈ లోపు సాక్ష్యాలు తారుమారు చేస్తాడు. ఆ తర్వాత అసెంబ్లీకో పార్లమెంటుకో గెలిచి వెళ్ళి అక్కడో ఇక్కడో వీడు మంత్రైనా ఆశ్చర్యపడక్కర్లేదు. రౌడీలు, గుండాలు, బందిపోట్లు కూడా పార్లమెంటుకి ఎన్నిక కావచ్చు అని మన గొప్ప ప్రజాస్వామ్యం ప్రజల్ని కాపాడలేదు. అందుకే మీరు విధించే మరణశిక్ష నేను అమలు చేస్తున్నాను. అగో, ఒక పోలీస్ ఆఫీసర్ నీ కళ్ళ ముందు చనిపోతే అబద్ధపు సాక్ష్యం చెప్పిన నువ్వు నీ డిపార్ట్మెంట్ లోనే కాదు, ఈ లోకంలోనే ఉండడానికి అర్హుడివి కాదు. మీరు క్యాంప్కి వెళ్ళండి, నేను గూడెం దగ్గరికి వెళ్ళొస్తాను. అమ్మా అమ్మా
సారీ శివాజీ. ఏమిటి వీడికి సారీ చెప్పేది? వీడి దళ మీద చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటుంది. వాళ్ళ సంగతి నువ్వు చూడు, వీడి సంగతి నేను చూసుకుంటాను. కమాన్ మూవ్. అన్నని చంపినావు, నా కొడుకుని చంపినావు. ఇక నేను బతకనేను రా. దాంతో నన్ను చెప్పుతో కొట్టిస్తావుబే. చెప్పరా, పైసల బంగారం ఏడదాసినావు, తుపాకులు ఎక్కడ పెట్టావు? త్వరగా అడుగుతాను చెప్పు. ఎవడికి రా దొర? నీ కామందులకు పాలేరురా ఈ పోలీసు దొర. పోలీసు పాలేరు కాదురా, మీరే బస్సులను తగలబెట్టడమే ప్రోగ్రామ్ గా పెట్టుకున్న అరాచక శక్తులు. బస్సుల్ని తగలబెట్టడం మా ప్రోగ్రాం కాదురా, ప్రొటెస్ట్ మాత్రమే. తగలబెట్టడమే మా ప్రోగ్రాం అయితే ఒక్క బస్సు కూడా మిగలదు. అరే ఏంది ఇంకో డిస్కషన్? అవన్నీ ఏడబెట్టాడో చెప్పేదాకా తావు కొట్టది కొడుకుని. డిఐజీ గారు వచ్చేస్తున్నారు. ఆయన ముందు వీడు నోరిపితే డేంజర్. ఎదురుగా ఉన్న వాగు దగ్గరికి తీసుకెళ్దాం. తేడా వస్తే కాల్చి పారేస్తాం. భారత రాజ్యాంగంలో ఏ పేజీలో రాసిందిరా ముద్దాయిల్ని వాగుల్లో ఇంట్రాగేట్ చేయమని? చెప్పరా, లేకుంటే అన్యాయంగా చస్తావు. జీనా హై తో మర్నా సీఖో, కదం కదం పర్ లడ్నా సీఖో అన్న నినాదమే నా ఊపిరిరా. మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాల్ని గడ్డి పరకలా చూస్తాడు. ప్రాణాలు వదులుకుని నువ్వు సాధించేదేందిరా? భూమి తల్లికి విముక్తి. పేదవాడికి భూమి అన్నం పెడుతుంది, పెద్దవాడికి అధికారాన్ని ఇస్తుంది. మీ అధికారం నిలుపుకోవడానికి ఆక్రమించుకున్న పొలాల్లో ఎర్ర జెండాలు పాతిస్తా. ఆ జెండాలకు మేము భయపడంపే. ఏడిశా, ఏడుకొండల వాడంటే పాపభీతి, ఎర్ర జెండా అంటే ప్రాణభీతి. ఎరుపులో మెరుపుంది, మెరుపులో పోరాటం ఉంది. పోరాడి మమ్మల్ని ఆ భూమిలోకి దిగనీయకపోతే ఆ పొలం మీకు మాకు ఉపయోగపడకుండా ఎండి బంజరు భూమి అయిపోద్ది. లేదు, నీటి తల్లి నేల తల్లి తడిపితే గడ్డి మురుస్తుంది. గడ్డిని పేదోడి గుడ్డు తిని పాలిస్తుంది. ఆ పాలు తాగి పేదవాడి పసిబిడ్డ బతుకుతాడు. పేదక్క గడ్డి పూలు తల్లో తురిమి మూడుతో సరసమాడి ఒక వీరుని కట్టుంది. ఆ వీరుడికి భూమి దున్నడానికి నాగళ్ళు అక్కర్లేదురా, ఈ చేతి వేళ్ళు చాలు. అప్పుడు ఆ బిడ్డ తన వెళ్ళనే కత్తులుగా మార్చి దుక్కి దున్ని ఆ మందుల నెత్తులతో దమ్ము చేసి గుండెకాయల్ని విత్తనాలుగా పతిపెట్టి పండిస్తాడు రా పంట. అంతా కలిస్తే గుప్పెడు మంది లేరు. ఏరి పారైతే ఏమైతే మీ ఉద్యమం. అప్పుడు ఈ అడవుల్లో చెట్లకు ఆకులు పుట్టవరా, తుప్పాకులు పుడతాయి. అవే పోరాడతాయి. మన చరిత్ర ఏం చెబుతోంది? రామాయణంలో అయినా భారతంలోనైనా వనవాసం తర్వాత పట్టాభిషేకమే. 25 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకున్న అన్నలకు జరగబోయేది ఇక పట్టాభిషేకమే కాదు, నీ రక్తాభిషేకం. సముద్రంలో నీరు ఇంకవచ్చు గాని అభ్యుదయవాది శరీరంలో రక్తం ఇంకిపోదురా. మీకు తూర్పున సూర్యుడు ఉదయిస్తే సూర్యోదయం, మాకు ఒక కామ్రేడ్ చితిమంటలు వెలిగే సూర్యోదయం. ఆ సూర్యోదయంలోని శ్రామిక రాజ్యాన్ని స్థాపిస్తా. రాజ్యాంగాన్ని గౌరవించని మీకెందుకురా రాజ్యాలు పట్టాభిషేకాలు? 50 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు 50% దాటి ఓట్లు తెచ్చుకొని ప్రభుత్వాలు చేసే తీర్మానాలను మేము గౌరవించాలా? 60% దాటి ఓట్లు పోలవని ఎన్నికల్లో గెలిచి వెళ్లిన పార్లమెంటు మెంబర్లు సవరించే రాజ్యాంగాన్ని మేము విశ్వసించాలా? నువ్వు నన్ను కలిస్తే చిందిన రక్తంతో తిరిగి కొత్త రాజ్యాంగాన్ని రచిస్తారా? రౌడీలు, గుండాలు, బందిపోట్లు, లోఫర్సు, టాపర్సు, బ్రోకర్లు ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు లేని నూతన రాజ్యాంగాన్ని రచిస్తాను రా. ఏంది అడిగేది భుజం మీద పంచాచంలో కంచ తప్పక? ఇందాక నువ్వు అన్నవే ఏంది పెంచేది బొచ్చు అని. ఆ బొచ్చు తీసుకుని ఏడుకుండల వాడు వరాలిస్తాడంటారయ్యా. కానీ మీరు ఆ బొచ్చును బొచ్చులో వేసుకుని బొచ్చేసి పేదవాడిని ఇంకా పేదవాడిని చేస్తున్నారు. సర్వ్ ది కంట్రీ, సేవ్ ది కంట్రీ అన్న మాటను మార్చేసి
సేవ్ ది కంట్రీ, షేర్ ది కంట్రీ అని మింగేస్తున్నారు. ఒకనాడు భారతదేశం పేరు వినబడితే గుర్తుకు వచ్చేది ఓంకార శబ్దం. ఇప్పుడు గుర్తుకు వస్తుంది స్కాంకార శబ్దం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా రవి తూర్పు దిక్కున ఉదయిస్తాడు, కానీ మన దేశంలో 4 దిక్కులా ఉదయిస్తున్నాడు భైరవి. అదే మేం కల్లుకునే రాజ్యం వస్తే ఈ భారతదేశంలో అడుక్కు తినేవాడున్నాడు. భూమి అందరికీ, భుక్తి అందరికీ, శక్తి అందరికీ, విముక్తి అందరికీ.